ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. Welcome back to Rohit Creation. First of all, like, share, subscribe Rohit Creation ఛానల్. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా వీడియో వచ్చేసి పిక్సార్ట్లో బ్యానర్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. బ్యానర్ వచ్చేసి బోనాలు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని ఎడిట్ ఫోటో వస్తుంది. నేను మీకు దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ నేను తర్వాత ఇస్తాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ ఫోటో బ్రైట్నెస్ సెట్ చేసుకోండి. ఫోటో బ్రైట్నెస్ సెట్ చేసుకొని ఇప్పుడు దీనికి కావాల్సింది కొన్ని ఫొటోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఇది డైరెక్ట్ ఏం లేదు, జస్ట్ బోనాలు పీడిఎఫ్ కానీ పోతరాజు పీడిఎఫ్ కానీ నేను ఇస్తాను. అదే యాడ్ చేసుకోవాలి, జస్ట్ ఏం లేదు, సింపుల్గా. ఫస్ట్ ఈ బోనాలు ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్ చేసుకోండి. ఫోటో ఇక్కడ సెట్టింగ్ చేసుకొని ఈ ఫోటో మళ్ళీ ఈ ఫోటో కూడా లైట్గా మనం ఎఫెక్ట్ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసి అడ్జస్ట్మెంట్ చేసుకొని టిక్ మార్క్ వచ్చి ఇక్కడ ఏరేజ్ పైన వచ్చి ఇది సైజు స్మాల్ పెట్టుకోండి. కెపాసిటీ ఇట్లా సెట్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇట్లా సెట్ చేసుకోండి. ఫోటో హార్డ్నెస్ సెట్ చేసుకొని ఇట్లా లైట్ ఎరేజ్ చేయండి. ఫోటో ఎరేజ్ చేసి ఇక్కడ సెట్టింగ్ అవుతుంది. లైట్ ఇట్లా సెట్టింగ్ చేసుకోండి. ఇది కావాలంటే మనం మొత్తం కూడా పెట్టుకోవచ్చు. ఫోటో మనకు కావాలంటే రీస్టోర్ చేసుకోవచ్చు. ఫోటో ఇట్లా లైట్గా, అంటే ఎక్కువ కాకుండా లైట్గా. ఇట్లా అమ్మవారు ఫోటో కనిపించినట్టు సెట్ చేసుకోండి. అయితే లైట్ ఈ ఫోటో ఇట్లా సెట్ చేసుకొని మళ్ళీ ఇది డూప్లికేట్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో, ఇంకో ఫోటో ఇక్కడ డూప్లికేట్ చేసుకొని ఈ ఫోటో ఫ్రంట్కి వచ్చినట్టు ఆ ఫొటోస్ బ్యాక్ వెళ్ళేటట్టు సెట్ చేసుకోవాలి. ఈ ఫోటో డౌన్ అవుతుంది. డౌన్ వచ్చి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో ఇది స్మాల్ చేసుకోండి కొద్దిగా. ఇది కూడా ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకొని స్మాల్ చేసుకోండి. ఈ ఫోటో కూడా స్మాల్ చేసుకోండి. లైట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ ఫోటో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్ ఈ ఫొటోస్ రెండు సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో మధ్యలో లేకపోతే సెట్ చేసుకోండి. కరెక్ట్ సెంటర్లో సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసుకోండి. ఫోటో సెట్ చేసుకొని దీనికి ఒక స్టిక్కర్ యాడ్ చేసుకోండి. ఫైర్ అని కొట్టండి. ఫైర్ అని కొట్టినాక మీరు కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది, చూపిస్తాను. ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే నేను చెప్తాను. ఫోటో డౌన్ అనే వస్తుంది. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో దీపం సెట్ చేసుకున్నట్టు సెట్ చేసుకోండి. ఇట్లా లైట్గా ఇట్లా మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి.
మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది కూడా డౌన్ అవుతుంది. మళ్ళీ ఇంకో స్టిక్కర్ కూడా యాడ్ చేసుకోండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading ఇక్కడ ఇది కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. all we'll ever trust. Yeah, ఇది కూడా డౌన్ చేసుకోండి. waste what's left. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఫోటో ఇప్పుడు మన ఈ దీపాలు సెట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సెట్ చేసుకొని ఈ టిక్ మార్క్ కొట్టేయండి. టిక్ మార్క్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మనం పోతారాజు ఫొటోస్ ఉంటాయి. ఈ ఫొటోస్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఈ కొద్దిగా పెద్దగా చేసుకొని ఇక్కడ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో ఇక్కడ కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే డూప్లికేట్ చేసుకొని ఇది క్లిప్ అవుతుంది. క్లిప్ వచ్చి రైట్ సైడ్ అవుతుంది. ఈ ఫోటో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా సేమ్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. 2 ఫొటోస్ ఈ ఫొటోస్ 2 కొద్దిగా ఎరేజ్ చేసుకోండి. ఇట్లా లైట్ ఎరేజ్ చేసుకోండి. ఇలా లైట్ ఎరేజ్ చేసుకోండి ఫొటోస్. ఈ ఫోటోలో సేమ్ ఇట్లనే ఎరేజ్ చేసుకోండి. ఇది కూడా ఎరేజ్ చేసుకోండి. ఫోటో ఇది కూడా లైట్ ఎరేజ్ చేసుకోండి. అట్లనే సేమ్ యాజ్ ఇట్. ఇప్పుడు ఫొటోస్ ఇట్లా అడ్జస్ట్మెంట్ అయినాక మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఫోటో యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు కావాల్సిన పర్సెంట్ ఏవో ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేస్తున్న ఫోటో శ్రీధర్ది యాడ్ చేస్తున్నాను ఫోటో. మీకు కావాల్సిన ఫోటో ఎవరిదైనా యాడ్ చేసుకోండి. ఇట్లా ఫోటో యాడ్ సెట్ చేసుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఫోటో సెట్ చేసుకోండి. ఫోటో సెట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం కావాల్సింది మ్యాటర్ అన్నమాట. మ్యాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 మ్యాటర్స్ ఇస్తాను. మీకు ఇష్టం ఉన్న మ్యాటర్ సెట్ చేసుకోండి. ఫోటోలో తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు అని ఇస్తున్నాను. ఇంకొకటి బోనాల పండుగ శుభాకాంక్షలు అని ఉంటుంది. ఇట్లా సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసుకొని ప్లస్ ఓకే చేసి నెక్స్ట్ ఇది కూడా కలర్ సెట్టింగ్ చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళి కొద్దిగా బ్రైట్నెస్ పెంచుకోండి. సాచురేటెడ్ అన్నీ సెట్ చేసుకోండి కలర్స్. సెట్ చేసుకోండి. సైడ్ బార్డర్ ఉంటుంది. బార్డర్ యాడ్ చేసుకోండి. బార్డర్ యాడ్ చేసుకుంటే కొద్దిగా లుక్ వేరేగా అనిపిస్తుంది ఫోటో. మరీ ఎక్కువ కాకుండా 1-2% యాడ్ చేసుకోండి. నేను 1% యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోటో సేవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్ కేసర్ ఛానల్. Like, share and subscribe అని అంటాం.